సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ రామాంతపూర్ చిన్న చెరువు ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు. సో ఈ చెరువు చూస్తుంటే మొత్తం ఎంక్రోచ్ అయ్యి టోటల్గా సీవేజ్ అంటే మురికి నీళ్ళంతా కూడా దీంట్లోకి వచ్చి ఒక సీవేజ్ డంప్ యార్డ్ లెక్క తయారైంది. దీని మీద గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, ఇంకా ఇక్కడ రకరకాల సంఘాల నుంచి అండ్ అడ్వకేట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూసినాము, ఇది తప్పకుండా ఈ చెరువుని మనం ప్రయారిటీలో తీసుకుని, ఎందుకంటే దీని పక్కన బస్తీ కూడా ఉన్నది, దాదాపు 10,000 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. అండ్ ఇదే పక్కన ఈ కాలనీస్ కూడా ఉన్నాయి, అంతా మిడిల్ క్లాస్ ఉండేటటువంటి కాలనీస్. దీనివల్ల వీళ్ళకి మలేరియా, డెంగ్యూ, ఇదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కంటామినేట్ అవుతుంది. దీనివల్ల మనం ఎక్కడైనా రేపు శాంపుల్స్ తీసి కూడా మేము టెస్ట్ చేపిస్తాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా చేయించడం కూడా కంటామినేషన్ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్లు, ఇతర వాయువులు రావడానికి కూడా అంతా కూడా కారణాలు ఇవే అవుతున్నాయి అన్నమాట. ప్రతి దగ్గర ఇదే కథ ఉన్నదన్నమాట. సో డెఫినెట్గా ఈ చెరువుని రిజ్యూనేట్ చేయడానికి, అంటే పూర్తిగా మొత్తం దీన్ని తయారు చేయడానికి హైడ్రా చేస్తుంది. ఆల్రెడీ దీని మీద ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంది. ఎక్కడెక్కడైతే కనుక మనకి బాగా పూర్తి జనసాంద్రత, అంటే బాగా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో, అట్లనే బస్తీలు, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ప్రయారిటీగా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేము సెలెక్ట్ చేసుకొని వాటిని ఫస్ట్ తీసుకొని, ఎస్పెషల్లీ హైడ్రా టేకప్ చేసినప్పుడు సౌత్ అండ్ ఈస్ట్ జోన్లో ప్రయారిటీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం సౌత్ అండ్ ఈస్ట్ జోన్స్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మూసీకి దగ్గర ఉంటుంది, గ్రేడియంట్ దొరకదు. అదే బంజారా హిల్స్ అంటే మనకి 672 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం మీద. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హార్డ్లీ ఎంత అరౌండ్ 454-455 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అంటే గ్రేడియంట్ మీకు అద్భుతమైన ప్రాంతంగా రేపు ఇది చూసి ఇదేనా మీరు మనం 1 year బ్యాక్ చూసి చెరువు అనేటట్టు రేపు హైడ్రా తయారు చేస్తాం. థ్యాంక్ యూ సార్.